అమరావతిలో మరో విడత ల్యాండ్ స్కామ్కి స్కెచ్ చేశారు. టీడీపీ నేతలకు బినామీలకు భారీగా లబ్ధి చేకూర్చేలా ఎలాగైనా సరే భూములను తీసుకోవాలని నిర్ణయించారు కూటమి ప్రభుత్వం పెద్దలు. అమరావతి చట్టబద్ధత పేరుతో రైతులకు కుచ్చు టోపీ పెట్టే పథకాన్ని ఎలాంటి జంకు బొంకు లేకుండా అమలు చేసేస్తున్నారు. ఇప్పుడున్న 54,000 ఎకరాల్లోనే నిర్మాణాలను పూర్తి చేయని చంద్రబాబు రెండో విడత మూడో విడత కూడా ల్యాండ్ పూలింగ్ చేస్తామని రైతులకు చెప్పడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ విషయంలో చంద్రబాబు వెనుకడుగు వేయటం లేదు. ఎలాగైనా 1,00,000కు పైగా ఎకరాలను రెండో విడత మూడో విడతలలో రైతుల నుంచి లాగేయాలని నిర్ణయించారు. స్పోర్ట్స్ సిటీ ఎయిర్పోర్ట్ పేరుతో రైతులను తప్పుదోవ పట్టించి 1,000 ఎకరాల భూములకు గాలం వేస్తున్నారు. ఈ భూముల కోసం 2 రోజుల కిందట అర్ధరాత్రి రైతులతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ. ఈ సమావేశంలో ఏడాదికి ఎకరాకు 40,000 రూపాయలు కౌలు ఇస్తామని, ప్రతి ఏటా 3,000 రూపాయలు పెంచుతామని మంత్రి నారాయణ తెలిపారు. అయితే 10% చొప్పున ఏడాదికి 4,000 రూపాయలు పెంచాలని రైతులు కోరారు. అప్పటికే సమయం మించిపోవడంతో సమావేశాన్ని ముగించారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ రెండవ దశ పూలింగ్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ సాధ్యం కాదని, అందువల్లే మూడవ దశకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీంతో చంద్రబాబు పన్నాగం బట్టబయలైందనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి 54,000 ఎకరాల భూములు లాక్కునేంత వరకు అమరావతి ప్రపంచ స్థాయి నగరమని కలరింగిచ్చిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ భూములు తీసుకోవటం కోసం మరో వాదన మొదలుపెట్టారు. 54,000 ఎకరాల భూమి సరిపోదని, ఆ భూమిని నమ్ముకుంటే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పటం రైతులతో పాటు టీడీపీ నేతలను కూడా షాక్కి గురిచేసింది. అమరావతి పేరుతో ఎన్నికల్లో ఓట్లడిగి అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన సీఎం చంద్రబాబు ఆ అమరావతి ఒక మున్సిపాలిటీ మాత్రమే అని ఇటీవల తేల్చేశారు. ఎన్నికల్లో ఎక్కడా అమరావతికి మళ్లీ అదనంగా భూములు సేకరిస్తామని చెప్పని చంద్రబాబు ఇప్పుడు రెండో విడత మూడో విడత సమీకరణ ఉంటుందని అనడాన్ని అమరావతి ప్రాంత రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు దాటుతోంది. రైతులకు ఇస్తామన్న ప్లాట్లు అందించలేదు. వారిని త్రిశంకు స్వర్గంలో ఉంచి మరో 45,000 ఎకరాల భూములపై చంద్రబాబు ప్రభుత్వం కన్నేసింది. ఈ నేపథ్యంలో బాబు చెబుతోన్న రెండో విడత మూడో విడత భూముల సమీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఈ అంశాన్ని కొన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రెండో విడత భూసేకరణకు రంగం సిద్ధం చేశారు. 20,000 ఎకరాల భూములను 7 గ్రామాల్లో తీసుకోవాలని నిర్ణయించారు. అది కూడా సరిపోదని మూడో విడత కూడా భూ సమీకరణ ఎయిర్పోర్ట్ కోసం చేస్తామని రైతులతోనే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ చెప్పారు. దాంతో చంద్రబాబు భూదాహంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెండో విడత భూసేకరణపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మొదట ఇచ్చిన భూములకు సంబంధించి నిబంధనల ప్రకారం రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ కూడా ఇవ్వలేదు. ఒక శాశ్వత భవనం కూడా కట్టలేదు. ఇలాంటి స్థితిలో 2 నెలలుగా బాబు చెబుతున్న రెండో విడత భూ సమీకరణకు భూములిచ్చేది లేదని రైతులు చెప్పారు. దీంతో వాళ్లను మభ్యపెడుతూ ఆశ పెట్టి అధికంగా కౌలు ఇస్తామని చెప్పి భూములు తీసుకునే పని తాజాగా మొదలుపెట్టారు. వాస్తవానికి ఇప్పుడున్న మాస్టర్ ప్లాన్లోనే ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ అన్నీ ఉన్నాయి. 9 నగరాలు నిర్మిస్తున్నామని గతంలో చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటించారు. ఇప్పుడు అదంతా ఒట్టిదే అని స్వయంగా చంద్రబాబు చెప్పకనే చెప్పారు. 2-3 విడతల పూలింగ్ ద్వారా మాత్రమే స్పోర్ట్స్ సిటీ ఎయిర్పోర్ట్ వస్తుందని, అప్పుడే అమరావతి ప్రపంచ నగరం అవుతుందంటూ కొత్త వాదన వినిపిస్తూ మరో భారీ ల్యాండ్ స్కామ్ కి స్కెచ్ వేశారని రాజకీయ పరిశీలకులతో పాటు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.